హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బంపర్ ఆఫర్ పేరుతో 12+2 ఆఫర్ అయితే ఇంకా ఉంది అండి. సో మీరు కనుక ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మంచి అవకాశం అండి. అందరూ కూడా ఉపయోగించుకోండి. దాంతోపాటుగా ఎవ్రీ వీక్ మనకు ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, లక్ష్యం పేరుతో, సాధన పేరుతో, గ్రూప్స్కి సంబంధించి, నెక్స్ట్ రక్షక్ పేరుతో ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐకి, టీఎస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి అయితే మనకు జరుగుతుంది. ఓకేనా, ఏ గ్రూప్ తీసుకున్నా కూడా, ఏ బ్యాచ్ తీసుకున్నా కూడా మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. 1 ఇయర్కి వచ్చేసి 7,700, మన కోడ్ యూజ్ చేస్తే 6,930 రూపాయలు మాత్రమే అవుతుందండి. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16/6/2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఈరోజు కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అండి. ఓకేనా, దానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయవచ్చు, ఫ్రీగా PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1. మన సౌర వ్యవస్థ మరియు హెలియోస్పియర్ అని పిలువబడే ఇంటర్స్టెల్లార్ స్పేస్ మధ్య సరిహద్దు యొక్క మొదటి 3D ఓకేనా, మొదటి 3D మ్యాప్ను రూపొందించిన శాస్త్రవేత్తల బృందము ఏది? ఓకేనా, మన యొక్క సౌర వ్యవస్థ మరియు హెలియోస్పియర్ అని పిలువబడే ఇంటర్స్టెల్లార్ స్పేస్ మధ్య సరిహద్దును మొట్టమొదటి యొక్క 3D మ్యాప్ను రూపొందించిన శాస్త్రవేత్తలు ఎవరని? మరి ఆప్షన్ ఏ నాసా. మన సౌర వ్యవస్థ మరియు హీలియోస్పియర్ అని పిలువబడే ఇంటర్స్టెల్లార్ స్పేస్ మధ్య సరిహద్దు యొక్క మొదటి 3D మ్యాప్ను అయితే శాస్త్రవేత్తలు సృష్టించారు. నాసా యొక్క IBEX ఉపగ్రహం నుంచి డేటాను ఉపయోగించి 3D మ్యాప్ అయితే సృష్టించబడింది. ముఖ్యాంశాలు చూద్దాం. హెలియోస్పియర్ యొక్క సరిహద్దు మొట్టమొదటిసారిగా మ్యాప్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. సౌర మరియు నక్షత్ర గాలులు ఎలా సంకర్షణ చెందుతాయో శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి ఇది అందిస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్. అంతకుముందు ఈ సరిహద్దు భౌతిక నమూనాల సిద్ధాంతాలలో ప్రస్తావించబడింది. శాస్త్రవేత్తలు దీన్ని కొలవడము మరియు దాని త్రిమితీయ పటాన్ని అంటే 3D పటాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో తాత్కాలిక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని నియమించినట్లు ప్రకటించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ట్విట్టర్. అయితే ఇక్కడ విచిత్రం అంటే ఏంటి అంటే చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని అయితే నియమించారండి, కానీ వారి పేరు అయితే మెన్షన్ చేయలేదు. ఓకే, చూద్దాం. భారత ప్రభుత్వ కొత్త IT నిబంధనలను పాటించడానికి ట్విట్టర్ భారతదేశంలో తాత్కాలిక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ను నియమించిందండి. ఓకేనా, ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త IT నిబంధనలపై భారత ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటము తర్వాత చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని అయితే నియమించింది. భారతదేశము 2021 ఫిబ్రవరిలో కొత్త IT నిబంధనలను ప్రకటించింది. ఇది మే 25న అమలు చేయబడుతుంది. భారతదేశంలో చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు గ్రీవెన్స్ ఆఫీసర్లను నియమించడానికి ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు అవసరము నేపథ్యం అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి మే 25న కొత్త IT నిబంధనలను మొదటిసారిగా తీసుకొచ్చినప్పుడు ట్విట్టర్ ఇండియా యొక్క కొత్త IT నిబంధనలను పాటించడానికి ఎక్కువ సమయం కావాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ తమ ఫిర్యాదు అధికారులను ఎప్పుడో నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ జాబితా ప్రకారము మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిన్లాండ్. వివరాలు చూద్దామండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ను UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ నిపుణులు తయారు చేసి విడుదల చేయడం జరిగింది ఇటీవల. అయితే దేశాలు సుస్థిర అభివృద్ధి కోసము 2030 ఎజెండాను ఏ విధంగా అమలు చేయాలో ఈ యొక్క సూచిక అయితే తెలియజేస్తుంది. ముఖ్యమైన అంశాలు చూద్దాము. ఒక నార్డిక్ దేశము మొదటిసారిగా SDG సూచికలో అగ్రస్థానంలో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. COVID-19 ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన అభివృద్ధి ప్రక్రియను మందగించినప్పుడు కూడా ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఓకే, మరి ప్రభుత్వం ప్రకారము పేదరికము తగ్గింపు, ఆరోగ్యము, విద్య, శక్తి, నీరు, శాంతి అసమానతలు తగ్గించడము మరియు చట్ట పాలనకు సంబంధించిన లక్ష్యాలకు సంబంధించి ఫిన్లాండ్ దానికి సంబంధించిన విజయాల ఆధారంగా సూచికలో అగ్రస్థానంలో ఉంది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021లో టాప్ 10 దేశాలు ఏంటి అంటే ఫిన్లాండ్,
స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రియా, నార్వే, ఫ్రాన్స్, స్లోవేకియా మరియు ఎస్టోనియా ఆ క్రమంలో వరుసగా టాప్ 10లో ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ గౌరవ సభ్యుడిగా నియమితులైన భారత పరిశోధకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ముఖేష్ శర్మ. ఓకే, ముఖేష్ శర్మ. ఐఐటి కాన్పూర్లోని అధ్యాపకుడైన ముఖేష్ శర్మను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ గౌరవ సభ్యుడిగా నియమించారు. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యులను ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసి WHO డైరెక్టర్ జనరల్ నియమిస్తారు. ఐఐటి కాన్పూర్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సంబంధం ఉన్నటువంటి శర్మ గాలి నాణ్యత నిపుణుడిగా చాలా ప్రసిద్ధి అండి. గాలి నైపుణ్యత నిపుణుడు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇటీవల వార్తల్లో ఉన్న భారత క్రీడాకారిణి వినేష్ పోఘట్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, రెజ్లింగ్. ఓకే, రెజ్లింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పోలాండ్ ఓపెన్లో 53 కేజీల విభాగంలో భారత రెజ్లర్ వినేష్ పోఘట్ బంగారు పథకం సాధించారు. ఇది ఈ సీజన్లో ఆమె 3వ టైటిల్. అంతకుముందు మాటియో పెల్లికోన్ ఈవెంట్ మార్చిలో జరిగింది మరియు ఆసియా ఛాంపియన్షిప్ ఏప్రిల్లో ఆమె స్వర్ణ పథకం సాధించింది. ఆమె ఫైనల్లో ఉక్రెయిన్ యొక్క క్రిస్టినా బెరెజాను ఓడించి పోలాండ్ ఓపెన్లో క్రిస్టినా బెరెజా రజిత పథకం సాధించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. మరి అంతకుముందు జ్వరం కారణంగా భారత రెజ్లర్ అన్షు మాలేక్ 57 కేజీల పోటీ నుంచి వైదొలగడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల బెల్జియం రాజధాని బ్రసెల్స్లో జరిగిన నాటో దేశాల సమావేశంలో ఏకగ్రీవంగా ప్రపంచానికి ఏ దేశాన్ని ప్రమాదకరంగా ప్రకటించడం అయితే జరిగింది? ఏ దేశం అండి? చైనా, రష్యా, అమెరికా, ఉత్తర కొరియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, చైనా. ఓకేనా. వివరాలు చూద్దాం. బెల్జియంలోని బ్రసెల్స్లో నాటో ప్రధాన కార్యాలయంలో ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాయకులు ముఖాముఖి శిఖరాగ్ర సమావేశం అయితే నిర్వహించారు. నాటో యొక్క 2021 బ్రసెల్ శిఖరాగ్ర సమావేశం 31వ తారీఖున దేశాధినేతలు మరియు కూటమి ప్రభుత్వ పెద్దల సమావేశం జరిగింది. యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి విదేశీ పర్యటనలో భాగంగా 30 మంది సభ్యుల నాటో సమావేశం అయితే శిఖరాగ్ర సమావేశం అయితే జరిపింది. మరి ఈ యొక్క శిఖరాగ్ర సమావేశంలో అత్యంత ప్రమాదకరమైన దేశము ప్రపంచానికి అని చెప్పేసి తేల్చి చెప్పినటువంటి దేశం ఏంటి అంటే చైనా అండి. చైనానే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్. చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 14వ స్థానము. వివరాలు చూద్దాం. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ 114 దేశాలలో భారత్ 14వ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్ని 10 ఏళ్ల గ్లోబల్ ర్యాంక్ 82 నుంచి అయితే పెరిగింది. సో మరి వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉంది, కెన్యా 2వ స్థానంలో ఉంది, నైజీరియా 3వ స్థానము, మయన్మార్ 4, ఆస్ట్రేలియా 5 వరుసగా మొదటి 5వ స్థానాల్లో నిలిచినటువంటి దేశాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. కరోనా సోకి కోలుకున్న వారిలో కొత్తగా గ్రీన్ ఫంగస్ అనేటువంటి నూతన వ్యాధి, కొత్త వ్యాధి మొదటి కేసు ఏ రాష్ట్రంలో వెలుగు చూసింది? గ్రీన్ ఫంగస్ మొదటి కేసు ఏ రాష్ట్రంలో వెలుగు చూసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వినాశనం సృష్టించింది. పలు రకాల ఫంగస్లు వెలుగులోనికి వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్తో పాటు వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కేసులు అయితే నమోదయ్యాయి. తాజాగా తొలిసారిగా గ్రీన్ ఫంగస్ వెలుగులోనికి వచ్చింది. తొలిసారిగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఒక వ్యక్తిలో గ్రీన్ ఫంగస్ లక్షణాలు అయితే కనిపించాయి. అరవిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 34 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా సైనస్, ఊపిరితిత్తుల్లో ఫంగస్ జాడలు అయితే కనిపించాయి. ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వెంటనే అతన్ని ముంబైలోని ఆసుపత్రికి తరలించినట్లుగా వైద్యులైతే తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్. ఏ ప్రాంతంలో ఇటీవల 400 కోట్ల రూపాయలతో అత్యాధునిక బస్ స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి అయోధ్య అండి. వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 400 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్ నిర్మించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణం జరుగుతుందని మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. మరి రామ మందిరానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం 9 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తున్నట్లుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, భారతదేశం నుండి మలేరియాను శాశ్వతంగా నిర్మూలించేందుకు భారత వాతావరణ శాఖ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్షన్ ఏ, మలేరియా నో మోర్. మలేరియాను దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించేందుకు సరికొత్త పరిష్కారం కోసము అన్వేషణ మొదలైంది. వాతావరణ ఆధారిత పరిష్కారము అంటే క్లైమేట్ బేస్డ్ సొల్యూషన్స్ అన్వేషణ కోసము ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు కానుంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సోమవారము ప్రభుత్వేతర సంస్థ అయిన మలేరియా నోమోర్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మలేరియా వాతావరణంపై ఇండియా ఇంటరాజెన్సీ ఎక్స్పర్ట్ కమిటీ అని దీనికి నామకరణం చేశారు. ఇందులో ఆరోగ్యము, వాతావరణము, సాంకేతిక రంగాలకు చెందినటువంటి ప్రముఖ నిపుణులు, పరిశోధకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కమిటీ వాతావరణ ఆధారిత పరిష్కారాలను అన్వేషిస్తుంది. ఒడిషా రాష్ట్రంలో మలేరియా నోమోర్ అభివృద్ధి చేసిన నమూనాలను మెరుగుపరచడంపై ఈఐసి దృష్టి సారించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్, బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ అనేది ఇటీవల విడుదల చేసిన ఏ క్రికెట్ క్రీడాకారుడు ఆత్మకథ. ఆన్సర్ ఆప్షన్స్ అండి. సురేష్ రైనా. భారత మాజీ క్రికెట్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా తన ఆత్మకథ బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని భారత సుందరసన్ సహా రచయితగా పేర్కొన్నారు. సుందరసన్ ఓకేనా, సహ రచయిత. మరి సురేష్ రైనా భారతదేశం కోసం తను చేసిన ప్రయాణాన్ని మరియు సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిన బంగారు పదము అంటే వారి యొక్క మోటివేషన్ కావచ్చు, సో అవన్నిటిని కూడా తన యొక్క పచ్చబొట్టుగా అంటే టాటూగా ఈ యొక్క బుక్లో మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. యుఎన్ గుర్తింపు పొందిన తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, 1 జూన్. ఓఈసీడీ అండి. ఓఈసీడీ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారత ఆర్థిక వ్యవస్థకు అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 9.9%. పూజా రాణి ఇటీవల ఏ క్రీడా కార్యక్రమంతో భారతదేశానికి బంగారు పథకం సాధించి పెట్టారు? ఆప్షన్ సి అండి, బాక్సింగ్. కోవిడ్-19 ఉపశమన సామాగ్రిపై జీఎస్టీ మినహాయింపును పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్ ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ ప్యానెల్ చైర్పర్సన్గా ఎవరున్నారు? ఆప్షన్ డి అండి, మేఘాలయ ముఖ్యమంత్రి. ప్రతి సంవత్సరం జూన్ 1 ఈ రోజుల్లో ఏది జరుపుకుంటారు? ఏంటండి? ఆప్షన్ ఏ, ప్రపంచ పాల దినోత్సవం. లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ వ్యాసాలు 2003-2020 పుస్తక రచయిత ఎవరంటే ఆప్షన్ బి అండి, సల్మాన్ రష్డీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ డి, కుల్దీప్ సింగ్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ బి అండి, 5.8. తల్లిదండ్రుల 2021 గ్లోబల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులను మెచ్చుకోండి. 2021 ప్రపంచ పాల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే పాల రంగంలో సుస్థిరత. నెక్స్ట్, డైలీ జీకో క్వశ్చన్ సిరీస్. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య ఎంత? ఆప్షన్ సి అండి, 6 ఉంటాయండి, మొత్తం 6. కంటిలో ఉండే 3 పొరల్లో వెలుపలి పొర పేరేంటి? ఆప్షన్ ఏ, దృఢస్తరము. కనుపాప వెనుక ఉండే భాగాన్ని ఏమంటారు? కనుపాప వెనుక. ఆప్షన్ బి, కటకము. కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? ఆప్షన్ డి అండి, 2 మాత్రమే, దండాలు, కోనులు. దండ కణాలు, శంకు కణాలు. దండ కణాలు మరియు శంకు అంటే ఏంటి? కోనులు, 2 కూడా ఒకటే. మరి దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయంటే ఆప్షన్ సి అండి, 15:1 నిష్పత్తిలో ఉంటాయి. రోడాప్సిన్ ఉత్పత్తిని ఏ విటమిన్ అవసరము? రోడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరము? ఆప్షన్ డి అండి, విటమిన్ ఏ. కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం ఏది అంటే ఆప్షన్ బి, ఐడాప్సిన్. కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ బి అండి, శంకు కణాలు. మానవునిలో ఉండే దృష్టి ఏ విధమైనదండి? ఆప్షన్ ఏ, బైనాక్యులర్ దృష్టి. హస్వదృష్టి ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు అంటే మయోపియా? ఆప్షన్ బి అండి, పుటాకార కటకాలు. క్రింది వాటిలో కంటి వ్యాధి కానిది ఏది? ఆప్షన్ సి అండి, పయోరియా. ఇది పళ్ళ చిగుళ్ళకు వచ్చేటువంటి వ్యాధి. ఓకేనా? గ్లూకోమా, ట్రకోమా, క్యాట్రాక్ట్ అన్నీ కూడా సరైనవే.
సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. బాయ్.